Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా, అంటే మ్యాంగో పికిల్ అనేది ఎలా పెట్టుకోవాలో అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ముందు వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో అయితే అవన్నీ పచ్చడి ఎంత నీట్గా ఎలా బాగా పెట్టుకోవాలో అవన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంకా మీరు క్లియర్గా చూపిస్తా అయితే మేము వీడియో తీసామన్నమాట. మీరైతే క్లియర్గా చూడొచ్చు ఈ వీడియోలో అనేది. ఇక్కడ మేము కారం ఆవకాయ ఇంకా తీపి ఆవకాయ కూడా చేసాము. ఇంకా ముక్కలు కోసే ముందు మేమైతే చూసారు కదా, ఇంకా ఎవరైనా మామిడికాయ చేస్తే ఆగం కదా, అందుకే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఆవకాయ పెట్టేసుకొని అదే మామిడికాయ ముక్కలు కోసుకొని ఉప్పు కారం వేసుకొని అయితే తింటున్నాము. అక్కడ చూసారు కదా, ఇక్కడ అయితే కొంచెం నాకు కోల్డ్ చేసిందన్నమాట. మధ్య మధ్యలో వాయిస్ అనేది మారిపోతుంది, అంటే కొంచెం గొంతుకు రొంపలాగా చేసిందన్నమాట. కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ తీపాపకాయకి అయితే పెడుతుందన్నమాట. ఏంటి అది పెడుతుంది, ఆ పాకం అనేది వేడి చేస్తుంది మమ్మీ అక్కడైతే. ఇంకా ఆవకాయ అనేది ఈజీగా ప్రాసెస్, అంటే మేమే బాగా పెట్టుకుంటాం, మీరు వాళ్ళు బాగా పెట్టుకోరు అని అనట్లేదు. అంటే అందరూ బాగా పెట్టుకుంటారు. ఆవకాయ అనేది ఎవరు పెట్టినా బాగుంటుంది. ఎవరి చేతితో చేస్తారు వాళ్ళే బాగుంటుంది, అంతేగాని అంటే మా అమ్మ అంటే మా పెద్దమ్మ వాళ్ళు చేసే వాళ్ళందరూ అంటే టేస్ట్ చూశాను, వాళ్ళందరిది బాగుంటుంది. అంటే ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ ఉంటుంది. మా టేస్ట్లో మేమైతే ఇలా చేసుకుంటాం, కొంతమంది టేస్ట్లో వేరేగా చేసుకుంటారు. అంటే మా టేస్ట్ ఇలా చూసి కొంతమంది చేసుకుంటే వాళ్ళకి నచ్చుతుందేమో అని మేము, అంటే అలా అని కాదంటే కొంతమందికి ఆవకాయ పచ్చడి చేసుకోవడం కూడా రాదు కదా, అలాంటి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని పెడతాం. అంతేగాని మా పచ్చడే బాగుంటుంది, మా అమ్మ చేసింది గ్రేట్ అని నేను అనట్లేదు. గ్రేటే, అంటే అందరిది ఒకటే, అందరూ ఆవకాయ పచ్చడి ఒకటే, మీది వాళ్ళదే అని అలా ఏమి ఉండదు. మరి ఒపీనియన్ అలా చెప్తున్నాను, మీరు అనుకున్నారని కాదు, మామూలుగా చెప్తున్నాను. కొంతమంది అనుకుంటారేమో అని. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా ఆవకాయ ముక్కలు కట్ చేసుకొని కాసేపు అయితే ఉంచుకోవాలన్నమాట. మేము ముందు రోజు కట్ చేసుకొని ఇంకా దాని తర్వాత రోజు అయితే ఆవకాయ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందు రోజు కట్ చేసుకొని, అంటే ఫస్ట్ ఆవకాయ అనేది బాగా కడుక్కొని మంచి పొడి క్లాత్ అంటే డ్రై క్లాత్తో చూడాలన్నమాట. బాగా డ్రై క్లాత్ తుడిసిన తర్వాత ముక్కలు కట్ చేసుకొని, అంటే ఎన్ని చేసుకోవచ్చో లేదో నాకు తెలియదు కానీ మేమైతే దాని తర్వాత రోజు అయితే చేసుకున్నాం అన్నమాట. ఇంకా చూసారు కదా ఒక ప్రాసెస్ అనేది మా మమ్మీ ఎలా చేస్తుందో, ఒక్కొక్కటి అలా ఆవాల పిండి అవేవో కారం ఎల్లుల్లిపాయ అలా వేసుకుంటా చేస్తున్నది. మీకు అంటే నాకు తెలియపోయినా మీకు అనేది, అంటే మీకు దాన్ని చూసి అయితే అర్థమైపోద్ది కదా, ఇది ఆవాల పిండి కారం అని అర్థమైపోద్ది కదా. అంటే నేను కొన్ని రాంగ్ చెప్పచ్చు, ఎందుకంటే అంటే కొన్ని నాకు తెలియవు కదా, అంటే కొన్ని నాకు తెలియవు, మీకు తెలిసి ఉంటుంది. అంటే మీకు తెలుస్తాయి కదా, అంటే కిచెన్లో ఉన్నవన్నీ. ఇంకా నేను మళ్ళీ మొత్తం కిచెన్లో ఉన్నాయని తెలుసుకోవడానికి నాకు అంత ఈజీ రాలేదు కదా, ఏదో నాకు తెలిసినవి ఏవో చెప్తాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా బాగా మనం దాని తర్వాత ఇంకా ఆయిల్ వేసుకొని ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని, ఇంకా కారం అవన్నీ ఒకే ఒక బౌల్లో కలుపుకొని ఇలా మొత్తం అంతా ఒకేసారి వేసింది కదా ఆవాల పిండి అనుకుంటా, మరి ఆవాల పిండి ఇంకా నా వాయిస్ అనేది మీరు అడ్జస్ట్ అయిపోతారు అనుకుంటున్నాను. అస్సలు అంటే గొంతుకు పట్టేస్తుంది, గొంతుకు అనేది ఇంకా ఏం చేయలేను. ఇంకా ఇక్కడ చూసారు కదా మా మమ్మీ ఎలా కలుపుతుంది. ఇంకా మా మమ్మీ అలా కలుపుతుంటే మేము అలా అబ్బా ఎప్పుడైపోద్దా ఎప్పుడు తిందామా అనిపించింది. కానీ మా మమ్మీ అన్నది ఇంకా అప్పుడే కాదు, ఒక 3 days అయిపోయాక మళ్ళీ పచ్చడి అయితే ఓపెన్ చేసి అప్పుడు తిందామని చెప్పింది. మేము ఇంకా అప్పుడే అంటే అదేంటమ్మా ఇప్పుడే కలుపుతున్నావు కదా, ఇప్పుడే కొంచెం అయినా తిందామమ్మా అంటే లేదు అని అన్నది. ఇంకా అంటే ఇచ్చింది, తీపావకి అయితే ఇచ్చింది, అంటే పెరుగన్నంలో నంచుకోవడానికి. అది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను ఆ రోజు. ఆ వీడియోలో షార్ట్ వీడియో పెట్టాను కదా, అది తీపావకాయ అన్నమాట. ఇది వచ్చేసి కారం ఆవకాయ. ఇంక మమ్మీ అయితే 3 days అయ్యాకే తిందాము అప్పుడే బాగుంటుంది అని అన్నది. ఇంకా చూసారు కదా మీరు ప్రాసెస్ మొత్తం ఎలా ఆవకాయ పచ్చడి అనేది ఎలా చేసిందో, ఫుల్ ప్రాసెస్ అంతా చూసారు కదా. మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను, మరి అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పచ్చడి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నది, అంటే బాక్స్లోకి అయితే తీసేసుకొని
అదంతా వేసిన తర్వాత మళ్ళీ పైన ఆయిల్ వేసేసింది. పచ్చడికి అనేది ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇది మీరు ఎక్కువ అంటే పచ్చడికి ఎక్కువగా ఎక్కువగా ఏం తీసుకోవాలంటే ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ ఇంకా మీరు కారం ఎక్కువ తింటే కారం కూడా ఎక్కువ తీసుకోవాలి. అంటే కారం ఎక్కువ తినరని కాదు, కాకపోతే పచ్చడిలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, అది మెయిన్. ఆవకాయలో కూడా భలే ఉంటుంది, అది నేను చెప్తున్నాను. ఇంకా సేమ్ ప్రాసెస్ మాట, ఇంకా సేమ్ ప్రాసెస్, కాకపోతే కొంచెం మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి అంతే. ఇంకా ముందు ఎలా కలుపుకొని సేమ్ అలాగే కలుపుకోవాలి ఇక్కడ కూడా. ఇంకా ముక్కలు వేసుకొని ఇంకా ఆ గిన్నెలోనే కలుపుకుంటుంది. ఇంక చూసారు కదా ముందు ఎలా అయితే కారం ఆవకాయకి అయితే ఎలా వేసిందో అలాగే అవన్నీ కలుపుకొని ఇంకా దాంట్లో నుంచి ఈ ముక్కలున్న ఆవకాయ దాంట్లో వేసి ఇంకా చూసారు కదా ఇక్కడైతే మా మమ్మీ కలుపుతున్నది బాగా. ఇంకా చూసారు కదా ఇంకోండి, ఇంకా ఆయిల్ వేసి ఇంకా అలా బాగా కలిపిన తర్వాత ఇంకా చూసారు కదా ఎంత టెంప్టింగ్గా కనబడుతుందో. నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది నాకు ఇప్పుడే మళ్ళీ. ఇంకోండి ఇక్కడ మా పక్కన మా చెల్లి కూర్చొని ఆవకాయ తింటుంది అన్నమాట. ఇప్పుడే అన్నం పెట్టుకొని ఇంకా నేను స్టిక్కరింగ్ ఇస్తున్నా. ఇంకా ఇక్కడ చూసారు కదా బాగా కలుపుకున్నాక ఇంకా మనం బెల్లం పాకం ఉంది కదా, ఆ బెల్లం పాకం అనేది ఇంకా అలా కలుపుతూనే అంటే కలిపిన తర్వాత బాగా ఆ పాకం అనేది వేసుకోవాలన్నమాట చుట్టూ. ఇక్కడ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇంకా తీపి ఆవకాయ కూడా బాగుంటుంది, కారం ఆవకాయ కూడా ఎక్కువ బాగుంటుంది. అంటే మీకు ఎక్కువగా ఏమి ఇష్టం నాకు కింద కామెంట్ చేయండి. నాకు ఎక్కువగా కారం ఆవకాయ అంటే చాలా ఇష్టం అన్నమాట. కారం ఆవకాయే మా మమ్మీ బాగా చేసిందంటే ఇంకా తీపి ఆవకాయ ఎలా ఉంటుందా అనుకున్నా, బట్ తీపి ఆవకాయ టేస్ట్ చేసిన తర్వాత నాకైతే మైండ్ పోయింది. ఇంకా అలా ఆ పచ్చడి టేస్ట్ చేయగానే నిజంగా భలే అనిపించింది. ఇంకా మమ్మీ ఈ పచ్చడి ఉంచిందన్నమాట నంచుకోవడానికి పెరుగన్నాలో. అదే నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, అంటే ఆ రోజు ఇంకా పచ్చడి వేస్తాను కదా, పచ్చడితో తిందామని చెప్పి మేమే కర్రీ అనేది ఏం చేయదన్నాం. ఇంకా మమ్మీ కూడా ఏం చేయలేదు. ఇంకా పచ్చడి కారం ఆవకాయ ఇస్తుందమ్మా అనుకున్నాం, బట్ ఇవ్వలేదు మమ్మీ అయితే. సరేలే ఇంక అడ్జస్ట్ అయిపోవడమే ఇంక మనం అనేది. ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా తీపావకాయ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా తీపావకాయ అయితే సూపర్ ఉన్నది, ఇంకా కారం ఆవకాయ కూడా చాలా బాగున్నది. ఒక్కసారి మేము చేసుకున్నట్టు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. అంటే మీ స్టైల్లో మీరు ఎలా చేసుకుంటారో నాకు కింద కామెంట్ చేయండి. మా స్టైల్లో మేమైతే ఇలా చేసుకుంటాం. ఈ స్టైల్లో చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాం. మాకు అంటే మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇలాగే చేసుకుంటారు మ్యాక్సిమం. అంటే మా పెద్దమ్మ వాళ్ళందరూ ఎక్కువ మ్యాక్సిమం ఇలాగే చేసుకుంటారు. మా అమ్మ కూడా ఇలాగే పెడుతుంది మాకు. ఇలా అయితే మాకు చాలా ఇష్టం. అప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అక్క నేను 12 గంటలకు కరెక్ట్గా 12 గంటలకు లేచి ఇలా తినేవాళ్ళం అన్నమాట. పచ్చడి ఏమైనా ఉంటే అన్నంలో కలుపుకొని తినేవాళ్ళం అన్నమాట. అంటే ముందు తినేవాళ్ళం కాదు, నైట్ 12 గంటలకు తినేవాళ్ళం. అది మాకు కొంచెం వెరైటీ మాట. ఇంకా ఇక్కడ సేమ్ అలాగే ఇంకో బాక్స్ తీసుకొని దాంట్లో పచ్చడి అనేది వేసి మళ్ళీ పైన ఆయిల్ అయితే వేసుకుంటుంది. అంటే చెప్పాను కదా, మనకి పచ్చడి అనేది ఎక్కువ నిలువ ఉండాలంటే, ఎక్కువ రోజులు ఉండాలంటే మ్యాక్సిమం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. నాకు తెలిసినంతవరకు అదే. అంటే ఎక్కువ నిల్వ ఉండాలంటే అదే వేసుకోవాలి. పచ్చళ్ళలో ఎక్కువ ఆయిల్ ఉంటేనే, దేనికైనా ఆయిల్ ఉంటేనే కదా ఎక్కువ బాగుంటుంది టేస్ట్ అనేది. నాకైతే అనిపించింది. ఇంక చూసారు కదా, ఇంక పచ్చడి పెట్టేసి బాక్స్ వేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాము. ఇంకా అక్కడ ఇంకా మళ్ళీ ఫస్ట్ డే, సెకండ్ డే, ఇంక థర్డ్ డేకి ఎలా ఉందో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ నేను సెపరేట్గా వీడియో తీసి మళ్ళీ సపరేట్గా చెప్పలేనని చెప్పి, అంటే సెపరేట్గా పెట్టినాం అంటే టైం మళ్ళీ వేస్ట్ కదా, అంటే వేస్ట్ అంటే మళ్ళీ మీరు ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి నేను ఇంకా ఒకే వ్లాగ్లో ఒకే టైం చూపించేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి సెకండ్ డే రోజు అన్నమాట. ఇంకా సెకండ్ డే రోజు ఇంకా ఆవకాయ అనేది ఇలా ఉంది. అంటే ఫస్ట్ డే అయిపోయింది, అంటే ఫస్ట్ డే పెట్టింది కాబట్టి నేను అలా లెక్కేసాను. ఇది వచ్చేసి సెకండ్ డే. ఇంకా చూసారు కదా, ఇంకా ఆవకాయ అయితే భలే కనబడుతుంది కదా, నాకైతే ఇంకా భలే అనిపించింది ఆవకాయ అనేది. ఇంకా అయితే కారం ఆవకాయ. ఇంకా తీపావకాయ చూసారు కదా, తీపావకాయ కూడా అంటే నురగలో ఉందేంటి పాడైపోయిందా అని అనుకోదు, అంటే పచ్చడి ఇంకా అలాగే అవుతుందంట. నేను ఫస్ట్ అదే అనుకున్నా, అదేంటి నురగ అయిపోయింది పోయి అంటే పాడైపోయిందాము అనుకున్నా. మా మమ్మీ అన్నది కాదు, పచ్చడి పెట్టినప్పుడు అలాగే వస్తుంది నురగలాగా అని అన్నది. అంటే మీరు ఒక టెన్షన్ పడతారు, మీకు తెలియదు నాకు తెలియదు కానీ
అలా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. అలా ఏమి ఉండదంట. అంటే పచ్చడి మనం ఒకసారి పైకి కిందకి అలా కలపాలి ఇంకా డైలీ. మీరు అంటే మేము ఆకు కలుపుకొని ఒక 3 డేస్ అలా అనుకున్నాం. మీరు 5 డేస్ అయినా అలా చూసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది. ఇంకా ఆ రోజు ఇంకా ఆ రోజుకి అలా తీసి అలా బాగా కలపండి. అప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఆవకాయ అలా నాకైతే బాగా ఇష్టం అన్నమాట ఆవకాయ అనేది. అంటే నాకనే కాదు అందరికీ ఇష్టమే. ఇంక ఇది వచ్చేసి థర్డ్ డే ఆవకాయ ఇంకా తీసి చూసారు కదా, ఇంకో చూసారు కదా, ఇంకా బాగా థర్డ్ డే అయితే నాకైతే నిజంగా భలే అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇలా కలుపుతుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఇక్కడ నాకు తినాలనిపిస్తుంది, అంత బాగుంది ఆవకాయ అయితే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే మా మమ్మీ ఆవకాయని ఎలా కలిపింది. ఇది కారం ఆవకాయ, ఇది ఇంకా ఇదేమో ఇది కారం ఆవకాయ, ముందు కలిపింది తీపావకాయ అనుకుంటా మరి. ఇంకా చూసారు కదా, భలే అనిపిస్తుంది కదా చూస్తుంటే. అలాగా నాకైతే నోరు ఊరిపోతుంది. ఇంకా చెప్పవసరం లేదండి ఇంకా ఆవకాయ గురించి మనం. ఇంకా మా మమ్మీ అలా డబ్బా మొత్తం తీయకుండా చిన్న డబ్బాలో ఆవకాయ అయితే వేసుకుంటుంది అన్నమాట. ఎప్పుడైనా కావాలని తీసుకుని తినడానికి. తర్వాత మళ్ళీ అయిపోతే మళ్ళీ దీని నుంచి తీసుకుని దాంట్లో వేసుకుంటాము. మీరు అంతేనో కాదో నాకు కింద కామెంట్ చేయండి. మేమైతే అలా వేసుకుంటాం అన్నమాట. ఇంక ఇది వచ్చేసి తీపావకాయ. ఇంకా తీపావకాయ కూడా ఎలా ఉందో మీరు చూస్తారు కదా. ఇంకా దాన్ని కూడా ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకుంటుంది మా మమ్మీ అయితే. నాకు కన్ఫ్యూజన్ వస్తుంది కొంచెం. అంటే అంటే అదే తీపావకాయ ఇది, కారం ఆవకాయ ఇది అని. అంటే బాక్సులు 2 ఒకేలా ఉన్నాయి కదా. కారం ఆవకాయ ఏమో బ్లూ, తీపావకాయ ఏమో ఎల్లో. ఇంకా చూసారు కదా మా మమ్మీ అయితే చివరిని అయితే అలా పెట్టేసుకున్నది అనమాట. ఇంకా చూసారు కదా మా మమ్మీ అయితే ఇంకా అలాగ అన్నం పెట్టి వేడి వేడి అన్నమును ఇంకా ఆవకాయ పచ్చడి చూసారు కదా ఎలా వేస్తుందో. ఇంకా నాకైతే మైండ్ పోతుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ ఇదే అన్నమాట. ఇంకా ఈ ఈ సీజన్లో పెట్టుకుంటే మళ్ళీ మనకి సమ్మర్లో కూడా అంటే ఇప్పుడు ఇంకా రైనీ సీజన్లో కూడా మనకి వస్తుంది. ఇంకా ఆ రైనీ సీజన్లో అయితే మనకు చెప్పవసరం లేదు. ఆ వర్షం పడుతుంటే ఇలా వేడి వేడి అన్నాలు వేసుకొని తింటే భలే ఉంటుంది కదా. నాకైతే భలే ఇష్టం అలాగా. ఇంకా మీకు కూడా అలా ఇష్టం ఉండే ఉంటుంది నాకు తెలిసి అండి. ఇంకా ఇక్కడ చూసారు కదా మా మమ్మీ మా చెల్లికి అయితే తినిపిస్తుంది ఇక్కడ. ఇంకా ఆ టేస్ట్ అనేది భలే ఉన్నది. ఇంకా థర్డ్ డేకి అయితే ఇంకా థర్డ్ డేకే ఎలా ఉందంటే ఇంకా నెక్స్ట్ ఇంకెంత బాగుంటుందో నాకు తెలుసండి. ఇంకా చెప్పవసరం లేదన్నమాట. ఇంకా దీని గురించి అయితే ఆవకాయ గురించి ఏం చెప్తామండి. సరే అయితే మరి నెక్స్ట్ వీడియోలో ఉందాం. బాయ్.